శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు జాగ్రత్త. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారండి. కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏం చేయబోతున్నారు, త్వరగా ఈ వీడియోని చూడండి. మేషరాశి వారు ఈ మే నెలలో 100 కేజీల మిఠాయిని పంచి అంత శుభవార్త అయితే వినబోతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. పూర్తిగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకోవాలి. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలో కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాశులలో ఈ మేషరాశి వారిని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి ఒక కోపం అనేది ఒక ప్రళయం అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశి వారు అయితే వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదండి. మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం మీరు నమ్ముకోరు. అందువలనే మేషరాశి వారికి అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అందువలన మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మేషరాశి జాతకులకి ఈ మే నెలలో కొన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయండి. మర్చిపోకండి, ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో కున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే చాలా రకాలమైన తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విజయం సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయం మర్చిపోకండి. మేషరాశి వారికి ఈ మే నెల నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి ఇన్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిని పంచుకుంటారండి. అంత పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మేషరాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం లేదండి. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిలో విజయం సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుంచి అయినా సరే మేషరాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయం సాధించాలి అనుకుంటే మాత్రం ఆరాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే సందేహాల్లో ఉండిపోవడం. అలాగే మీలో మీరు సందేహాలు పడిపోయి ఉండిపోవడం. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. దైవ ఆరాధన చేయడం మొదలుపెట్టండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్లే నమ్మిస్తూ ఉంటారండి. వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటున్నారో అటువంటి వారు మిమ్మల్ని ముంచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను కూడా మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అసలు చెప్పకండి. మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా మీ పనులు ఆటంకాలు కలగవచ్చు. అందుకనే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే ప్రతి పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మేషరాశి జాతకులు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ నుండి అయినా సరే వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పకుండా ఉండడం అనేది చాలా ఉత్తమమండి. అంతేకాకుండా మేషరాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ ఈ మే నెల నుంచి మీ యొక్క రూపురేఖలు, మీ యొక్క జాతకమే పూర్తిగా మారబోతుందనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పవచ్చు. మేషరాశి వారికి ఈ మే నెలలో మీరు 100 కేజీల మిఠాయిలను పంచుకోవచ్చండి. అంతటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పవచ్చు. అది ఏంటి అని చూసినట్లయితే ఇక నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి, ముందుకు విజయాలు సాధించాలి, అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి.
అని అనుకుంటున్నారో అటువంటి వాటిని అన్నిట్లో కూడా మీరైతే విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారండి. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా మీకు నెరవేరబోతున్నాయని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా అంటే ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా ముంచివేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులను అనేవి చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులన్నీ ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం ఉంచుకొని దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడు విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. కాబట్టి ఈ మే నెల నుంచి మీకు మీ నూతన ప్రారంభాలు మొదలవుతాయి. మీరు నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, లేదా ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారం మొదలు పెట్టడం అనేటువంటివి చాలా అంటే చాలా అన్నీ కూడా ఇప్పుడు మీరు మొదలు పెడతారండి. కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా శుభవార్త వినవచ్చు. కానీ దీనికి మీరు చేయవలసింది ఒక పరిష్కారం అయితే ఉందండి. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ 5 నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయల్ని స్వామివారికి పూజ చేయించండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. మీరు అనుకున్న వాటిల్లో విజయం అనేది ఖచ్చితంగా సాధించవచ్చు. అలాగే మేషరాశి వారికి 2 వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారండి. ఇక మీకు తిరుగు అనేదే ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారండి. ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తామని చెప్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ జీవితంలో నుంచి బయటికి పంపేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మాటలకి లొంగకుండా మీరు దూరంగా ఉంటే చాలా మంచిదండి. మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు? మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో మే నెల నుంచి జరగబోయే అద్భుతాలు ఏంటి? ఎటువంటి శుభవార్తలు ఏ రంగంలో మీకు బాగుంటుంది? ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే కాస్త సమయాన్ని కేటాయించి మీరు ఈ వీడియో కనుక పూర్తిగా చూస్తేనే కదా మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి, దీని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు అనేది మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి పరిష్కారం కూడా చూసుకుంటారు. రాశి జాతకులకి ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అస్సలు అవే పని కాదు. ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అని చెప్పిన వాళ్ళకి మీరు నోరు మూయించుకుని సమాధానం చెప్పే సమయం అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చండి. ఇక నుండి మీ జాతకమే మారబోతుంది. ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేకపోయినా సరే మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారో, మీ గురించి ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అన్న మాట చెప్పిన వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారండి. మీరే గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి తప్పుగా మాట్లాడామురా, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామురా, నోరు మూసుకునేలాగా మీరు సమాధానం వాళ్ళకి ఇవ్వబోతున్నారండి. ఇక రాబోయే 48 గంటల తర్వాత మీకు అతిపెద్ద శుభవార్తలు అనేవి వినబోతున్నారు. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న, అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుందండి. ఇక్కడి నుండి ప్రతి ఒక్కరు కూడా నోరు కూడా మీరు మూయించేస్తారు. అందుకే మేషరాశి జాతకులకి మీరు చేయవలసినవి కొన్ని పనులు అయితే ఉన్నాయండి. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలా ఇటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది, ఆ 2 వ్యక్తులు ఏ విధంగా మీరు గుర్తించాలి అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుందో అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఇక్కడ నుండి మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా మెరుగుపడుతుందండి. ఖచ్చితంగా ఇక నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న గొడవలు చిరాకులు
ఇప్పటిదాకా మీకు పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్గా ఉంది. ఇక నుంచి మీకు మెరుగుపడుతుంది మీ లైఫ్ అనేది. ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది చాలా ఫలిస్తుందండి. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి. కానీ మీరు ఎంతో ఓపికతో కంట్రోల్గా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా మంచి ఆలోచనతో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతారు. ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందండి. మీరు మీ తల్లిదండ్రులతో కానివ్వండి, భార్య పిల్లలతో కానివ్వండి, మీ అన్నదమ్ములతో కానివ్వండి, అక్క చెల్లెలతో కానివ్వండి, కాస్త సమయాన్ని మీరు టైంని స్పెండ్ చేయండి. మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారో, ఇక నుంచి మీ వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది మొదలైంది. స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది స్టార్ట్ చేస్తే మీకు ఇంకా బాగుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా కొంచెం ఓపికతో ఉండాలి. మీరు స్టడీస్కి అబ్రాడ్ కోసం వెళ్తున్నారా? ఫారెన్కి వెళ్ళి చక్కగా హై స్టడీస్ని మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారండి. ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుండి చాలా మంచిగా జరగబోతుంది. కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసుకోవాలండి. ఎలా అంటే ఇప్పుడు కాలం అనేది పూర్తిగా మారింది. ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది జనాలకి కావాలి. మీ బిజినెస్ కూడా ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని న్యూ మెథడ్స్ కానీ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. కొన్ని కొత్తగా టెక్నిక్స్ వాటిని ఫాలో అయితే సరిపోతుంది. ఆ తర్వాత మీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీస్, స్థలము, పొలాలు ఇటువంటివి ఏవైనా సరే కొనే ఉద్దేశం ఉందా, లేదా ఇంతకుముందు మీరు మాట్లాడిన మధ్యలో ఆగిపోయింది, వాటన్నిటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైం అని చెప్పుకోవాలండి. ఈ సమయంలో మీకు మంచి ప్రాపర్టీస్లో లాభాలు పొందుతారు. ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుందని చెప్పవచ్చు. అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది అనేది లేనే లేదండి. కాబట్టి ఈ టైంలో మీకు ప్రాపర్టీస్ నుంచి మంచి లాభాలు కూడా వస్తాయి. బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బులు సహాయపడే అవసరం కూడా ఉందండి. అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారు. అయితే మీరు ఇక్కడ సహాయం చేయండి, కానీ అది పెద్ద అమౌంట్ మాత్రం ఎటువంటి పరిస్థితుల వరకు అరేంజ్ చేయకండి. ఎందుకంటే మీకు ఎవరికైనా సరే ఒకసారి డబ్బు సహాయం చేస్తే తిరిగి రావడం అనేది లేదండి. అది కూడా కాకుండా పెద్ద అమౌంట్ హెల్ప్ చేస్తే కనుక మీకు అది కలిసి రాదు కూడా. అంటే తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నాయి మీ జాతకం ప్రకారం. కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత పెద్ద అమౌంట్ మాత్రం అరేంజ్ చేయకండి. ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన శుభవార్త కూడా మీరు వినబోతున్నారు. అలాగే మీకు బాగా క్లోజ్గా రిలేటివ్స్ వాళ్ళతో కూడా ఇంట్లో పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఉంది. మీ ప్రమేయం లేకుండానే ఏది కూడా జరగదండి. చాలా చక్కగా మీ చేతుల మీదే శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. అలానే మేషరాశి జాతకులకి ప్రతి ఒక్కటి సక్సెస్ని మీరు పొందవచ్చు. ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అనుకూలంగానే ఉంది. మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి. ఇక్కడ నుండి లేజినెస్తో పని అయితే కాదండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు, కానీ దానికి తగ్గట్టుగా మనం కూడా యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరుగుతాయి అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దండి. మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి ఇస్తారు. అంతేకాని ఎప్పుడు కూడా బద్ధకంగా ఏ పని చేయకుండా ఉండవద్దు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి అనేది జరుగుతుందండి. అలాగే ఎవరైతే ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా, మీ ఫ్రెండ్షిప్లో కొన్నా మీరు బాగా నమ్మిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఇంతకుముందు మీ జీవితంలో కూడా ఉన్నారండి. మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరో మీ జీవితంలో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు చాలా మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన క్షమాపణ అడిగినా ఇటువంటి పరిస్థితులు మీరు మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళే అవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమేనండి.
కాబట్టి మేషరాశి జాతకులు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదండి, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతోనే మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తున్నారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు అనేది మీకు బాగా గుర్తు తెచ్చుకోండి. మీరు గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తున్నారు, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి మేషరాశి జాతకులు ఈ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి. ఎప్పుడు కూడా ఒకరి మీద ఎప్పుడు కూడా మనం ఆధారపడకూడదు కూడా. మేషరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా నడుచుకుంటే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది. ఆ తర్వాత మీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ చూసే మేషరాశి జాతకులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.